దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం వెతుకుతున్నావు? దేవుడు నీ జీవితాన్ని మారుస్తారని నువ్వు అనుకుంటున్నావా, లేదా అవసరాల కోసం వెళ్తున్నావా? అవసరం అంటే మనకు అర్థమైందే కదా. సేవకులు కానీ కొన్ని మాటలు అంటారు, నువ్వు ఇలా అంటున్నావు, నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పి ఇలా డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు మనం చాలామంది వినేటప్పుడు ఏమనుకుంటారంటే, అయ్యో ఈయన ఏదో మన కోసం అంటున్నాడు. మన కోసం అంటారు ఎందుకంటారు? మనం నేర్చుకోవాలని. ఒకవేళ మనం మంచి కోసం చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు కోసం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మంచి కోసం ఎందుకు చెప్తారు అది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుడిలో ఉండట్లేదు, నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అంటారు. ఎందుకంటారు? నువ్వు ఉండట్లేదు కాబట్టి. బయట బతి చూపడం ఈజీ, కానీ లోపల మార్పు రావడం ముఖ్యం. దేవుడి సేవకుడైనా దైవజనుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఎన్నైనా అన్నా కానీ ఎందుకు అంటున్నాడు? మన మంచి కోసం అనుకోవాలి. ఆయన తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా అది దేనికోసమని నువ్వు ప్రశ్నించే ముందు దేవుడిలో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవాలి. దైవజనంలోని చాలామంది నా అవసరతలు తీర్చారు అంటే నేను అలాగని చెప్పి నేను వ్యతిరేకంగా ఉన్నానా? ముందుగా దేవుడి నామమునికి వందనాలు, అలాగే అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. అయితే మనం వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనములు, స్తోత్రములు ప్రభా యేసయ్య. ఇటు రీతిగా మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. అయితే వాక్యం చెప్పుచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి ప్రభా యేసయ్య. వాక్యంలో తప్పులు ఉంటే క్షమించండి. యేసు నామమున అడిగి వేడుకున్నాడు పరమ తండ్రి, ఆమేన్. అద్భుతం ఎక్కడ? దేవుడి మందిరంలోనా లేదా నీ విశ్వాసంలోనా? ప్రియమైన సహోదరులారా, మనం అందరం దేవుని మందిరానికి వెళ్తాం. మన జీవితం దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం? ఏమైనా అద్భుతాలు జరుగుతాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని వెళ్తావా? లేదా నీ జీవితం మార్చుకోవడానికి, నేను ఈసారి నుంచి ఎలా ఉంటాను అని చెప్పడానికి వెళ్తావా? చాలామంది దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు హృదయాన్ని పరీక్షించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ కొంత సమయం పడుతుంది. అద్భుతం ఎక్కడ? దేవుడి మందిరంలోనా నీ విశ్వాసంలోనా? ప్రియమైన సహోదరులారా, మనం అందరం దేవుడి మందిరానికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అద్భుతాల కోసమా? సమస్యలు పోవడానికా? లేక ఆశీర్వాదం రావడానికా? కానీ మనందరికీ ఒక ప్రశ్న, అద్భుతాల కోసం దేవుడి మందిరానికి వెళ్తున్నావా, లేదా నీ జీవితం మార్చుకోవడానికి దేవుడి మందిరానికి వెళ్తున్నావా? చాలా మంది దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటారంటే, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. చాలా మంది దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ అయిపోవాలి, నాకు ఇది ఉంది, ఇది తగ్గిపోవాలి, నాకు ఇలాగ ఉంది, నాకు ఇలా. దేవుడు చేస్తాడు. కొన్ని సందర్భాలు ఉంటాయి దేవుడికంటూ. ఆ సందర్భాలు ఎందుకుంటాయంటే మనకు చేసే క్రియల వల్లే మనకు జరిగితే ప్రతి ఒక్కటి మన క్రియల చేతే దేవుడికి ఆ పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి? సిలువ వేయబడ్డాడు. మన క్రియల చేతే ఆయన్ని ఎంతలాగా హింసించారు, అవన్నీ మన క్రియల ద్వారా. అలాగే మన క్రియల వల్లే మన సందర్భాల వల్ల ఏం జరుగుతుందంటే మనకు కొన్ని ఆశీర్వాదం అవునా, లేక మన ఇంట్లో ఏదైనా మంచి జరగకపోయినా ఎందుకు జరిగితే ఇవన్నీ చేయడానికి కొన్ని సమయాలు ఉంటాయి. అలాగే మన క్రియలు బట్టి మనం చేసే దేవుడి పైన ఆధారం పడి అని చేస్తేనే మనకి ఏమైనా అవుతుంది. అంతేగాని మన మానని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళాలి. కానీ దేనికి వెళ్తాం మనం? నీ నిజ జీవితం, నువ్వు సత్యాన్ని కోసం మాట్లాడుతున్నావా, అబద్ధాలు చేస్తున్నావా, నువ్వు ఎవరితో ఎలా తిరుగుతున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, అదంతా కాదు. నువ్వేం చేస్తున్నావు నీకేం కావాలి? నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. నువ్వు రాంగ్ వేలో వెళ్తే నీకు అన్నీ తప్పు జరుగుతాయి. నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎలాంటి వాడువో, నీకేం చేస్తున్నావో, నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నారో, అలాగే మనం బయట ఎలా ఉంటున్నాము, నువ్వు పరీక్షించుకో. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? మనకేమర్థమైంది దీన్ని బట్టి? మనం ఎలాగుంటే మనకు దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనం పరీక్షించుకోవడం ఏంటని చెప్తున్నారు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీలో ఏదైనా జరుగుతుంది, దేవుడు నీ దగ్గర ఉంటాడు, నీ ఇంట్లో మంచిగా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఏంటంట, మీరు ఇంకా ఎలా ఉన్నారంట? భ్రష్టులుగా ఉంటే మాత్రం దేవుడు ఉండవు. మనం దేవుడిని ప్రశ్నించే ముందు, దేవుడిని ఏదైనా అడిగే ముందు మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ హృదయంలో నిజాయితీగా నిజముగా ప్రార్థన చేస్తున్నావా? అంటే ప్రార్థన అంటే మనం చాలాసార్లు అనుకునేటట్లయితే, ప్రభువా ఇది జరగాలి, ప్రభువా అలా ఉండాలి, ప్రభువా ఇలా ఉండాలి. అందరం చేస్తాం ప్రార్థనలో, అందరం చేస్తాం. కానీ ఏది కరెక్ట్గా అవుతుంది? నిజాయితీ ప్రార్థన అనేది మన హృదయాల్లో ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం వెతుకుతున్నావు?
దేవుడు నీ జీవితాన్ని మారుస్తారని నువ్వు అనుకుంటున్నావా, లేదా అవసరాల కోసం వెళ్తున్నావా? అవసరం అంటే మనకు అర్థమైందే కదా, చిన్నదాని పెద్దానికి అవసరం వచ్చినప్పుడు జనులు కానీ దైవ సేవకులు కానీ కొన్ని మాటలు అంటారు, నువ్వు ఇలా అంటున్నావు, నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పి ఇలా డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళని మనం చాలామంది వినేటప్పుడు ఏమనుకుంటారంటే, అయ్యో ఈయన ఏదో మన కోసం అంటున్నాడు. మన కోసం అంటారు ఎందుకంటారు? మనం నేర్చుకోవాలని. ఒకవేళ మనం మంచి కోసం చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు కోసం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మంచి కోసం ఎందుకు చెప్తారు అది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుడిలో ఉండట్లేదు, నువ్వు ఎలా చేస్తున్నావు అంటే అంటారు. ఎందుకంటారు? నువ్వు ఉండట్లేదు కాబట్టి. బయట బతి చూపడం ఈజీ, కానీ లోపల మార్పు రావడం ముఖ్యం. బయటికి ఎలా నటించినా, ఎలాంటి భక్తి చూపించినా, ఏం చేసినా నేను ఇది అని చెప్పుకోవడానికి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చేమో. నువ్వు చేసినవి చాలా ఉండొచ్చు. నువ్వు ఒక 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దేవుడి పరిచర్య చేయొచ్చు, కాదనరు. దేవుడి పరిచర్య చాలా మంచిది, చాలా చేశారు, చాలామంది ఉన్నారు, పరిచర్య చేయొచ్చు. కానీ అందులో అనుభవం ఏమి నేర్పించింది నీకు? దేవుడి సేవకుడైనా దైవజనుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఎన్నైనా అన్నా కానీ ఎందుకు అంటున్నాడు? మన మంచి కోసం అనుకోవాలి. ఆయన తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా అది దేనికోసమని నువ్వు ప్రశ్నించే ముందు దేవుడిలో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవాలి. దేవుడిలో ఉంటే మాత్రం అట్లాంటి నీకు ఆ ఆలోచన అనేది రాదు. బయట ఎంత భక్తి అయినా ఈజీగా చూపించవచ్చు, నేను ఇదిగో ఇంత చేస్తున్నాను, నాకు ఇదిగో ఇంత జరిగితే. ఇప్పుడు దేవుడిలో ఉన్న వాళ్ళు మంచి అని చెప్పను, వేరే మతాలు వేరే కులాలని ఎత్తను, కానీ దైవజనంలోని చాలామంది నా అవసరతలు తీర్చారు. అంటే నేను అలాగని చెప్పి నేను వ్యతిరేకంగా ఉన్నానా? 4-5 సంవత్సరాలు వెనకాతల చూసినట్లయితే మా పాస్టర్ గారు ఏం చెప్పినా కానీ నేను వినేవాడిని, కానీ గ్రహించేవాడిని కాదు. ఇది దేనికోసం దీంట్లో ఏముంటుంది, ఇది బైబిల్లో మా వాక్యమే కదా, మాటే కదా అని చెప్పి నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. తర్వాత దానికోసం గ్రహించే గుణం ఎప్పుడు వచ్చిందంట? సమయం పడిందా లేదా? అలాగే మంచి జరగడానికైనా చెడు జరగడం క్షణంలో పనేమో, కానీ మంచి జరగడం మాత్రం మనకు బాగా ప్రాముఖ్యం. ఎంత సమయం పడినా కానీ మన మంచి కొరకే అనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా దైవ సేవకులే కాదు, దైవజనులే కాదు, ఒకవేళ బయట వాళ్ళే కాదు, ఎవరైనా ఇంట్లో వాళ్ళే కానీ ఒక మాట చెప్పిన తర్వాత అది దేనికో ఆలోచించి అప్పుడు ఎదుటితో మనం చెప్పాలి. మనకంట పెద్ద అనుభవం కలిగిన వాళ్ళైనా మనతో మాట్లాడారంటే మనం అలా తీసుకోవాలి. మన కోసమే చెప్తున్నారు కదా, మనం వినాలి, మన కోసమే కదా. మనం అవి అర్థం చేసుకొని కలిగే గుణం మనలో ఉండాలి. ఆ గుణం లేకుండా వీళ్ళు ఇలాగ అంటారు, మనం ఇవి పట్టించుకోకూడదు. వెంటనే రివెంజ్ టైం. దేనికి రివెంజ్ టైం? దేనికి ఉండదు. బయట అంతే చాలామంది చూశాను, ఒక వాక్యం చెప్పాలనుకున్నా, ఒకటి ఏదైనా మాట చెప్పాలనుకున్నా, ఎవరైనా సేవకులవని, కుర్రలవని, పెద్దలవని ఎవరైనా ఎలా మాట్లాడతారంటే వాక్యాన్ని వేరే విధంగా కూడా వాడతారు. ఎలాగో తెలుసా? ఒకళ్ళ మీద నువ్వు ఏదైనా చిన్న ఇంట్రెస్ట్, అతని మీద నేను ఇది లాగాలి అనుకుంటే వెంటనే ఆయన మీద ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో బైబిల్లో. అందుక దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడు? ఒక వాక్యం ఒకరి కోసం చూపించి చెప్పడానికి కాదు, దేవుడు అంటే ఏటో నిరూపించుకోవడానికి ఇచ్చాడు వాక్యం. అందులోని అనుభవాలు ఎలాంటివో మనకి తెలియచేయడానికి ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దాంట్లో కోసం అన్నీ చెప్తున్నావు, కానీ నీ హృదయాల్లో నువ్వేమి అనుకుంటున్నావు? నన్ను చాలామంది అంటారు, నీకేం జరిగింది, నాకేం జరగకపోయినా పర్లేదు, నేను ఈ స్థితిలో ఉన్నా పర్లేదు, నేనేంటో దేవుడితో మాట్లాడుకుంటాను. ప్రార్థన రాదు, వాక్యం చదవడం రాదంటే తెలుసుకుంటాను. తెలుసుకోకుండా మనం ముందుకెళ్ళిపోలేం కదా, ఇది కూడా జరగదు కదా. ఆయన ఇప్పుడులోని ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళకంట వెనకలాగేసే వాళ్ళు ఉంటారు. అది మనం బాగా గుర్తెట్టుకోవాలి. సపోర్ట్ చేయడం అంటే నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఎలాగైనా ఉండగలవు, నువ్వు ఎలాగైనా చేయగలవు అనేది ఒక ఎత్తు అయితే పర్లేదు. ఇప్పుడు తప్పు చెప్పినా కానీ తర్వాత అయినా సర్దుకో. ఈసారి చెప్పేటప్పుడు బాగా చెప్పు. ఇంకొకరైతే అన్నీ ఆడికే తెలుసు కాదు, తెలుసుకుంటాం. తెలుసుకోపోతే అది అవ్వదు కదా. వాక్యాన్ని ఆడికే తెలుసు అనుకునే దాంట్లో నీకు దేవుడు ఏం నేర్పాడు? ఇప్పుడు దైవ సేవకులు, దైవజనులు ఎవరో ఒకరు ఉన్నారనుకోండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఒకరు వాక్యం కోసం తెలుసుకొని కొంత చెప్పాలని ఆశపడి ముందుకు వచ్చి ఇలా మాట్లాడతామని చెప్పి వచ్చారనుకో, వాళ్ళని మీరు ప్రోత్సహిస్తారా లేకపోతే ఎందుకులే అని వదిలేస్తారా? మన హృదయానికి తెలుసు కదా నువ్వు ఎలా కొంటున్నావో, నువ్వు వేరే విధంగా మాట్లాడినా నీ హృదయానికి తెలుసు కదా. నువ్వు వాక్యం చదివో, నీకు బైబిల్ వచ్చు, అనుభవంలోని చదవడంలోని జ్ఞానం కలిగిన వాళ్ళలోని బైబిల్లోని. అలాంటిది అపోస్తలుడైన పౌలు గారు చెప్పినప్పుడు కూడా ఇదే మాట. ఆయన అంత గుణగణాలు కలిగిన వాడైనా కానీ ఏం చేశాడంట?
అయితే దీనికోసం నేను మాట్లాడేది, ఎంత పెద్ద గుణగణాలు కలిగినా కానీ, అతను ఎంత పెద్దోడైనా కానీ, అతను చెప్పిన నిజాయితీలో అతను హృదయానికి తెలియాలంట. అంటే ఇది చేయొచ్చు, ఇది కరెక్ట్, ఇది కాదంటే ఫేస్ టు ఫేస్ నువ్వు చెప్పేసుకో, కాదను. కానీ దైవ సేవకుల్లో, దైవ జనుల్లోనే కాదు, బైబిల్ ప్రకారంగాన నువ్వు రేస్ అయిపోవడం కానీ, స్పాట్లో నేను ముఖం మీద అనేస్తాను, చేసేస్తాను అనేది మాత్రం అది అసలు కానే కాదు, అది కరెక్టే కాదు. అలాగే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, నీ హృదయంలో నుండి జీవాధారాలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, మన హృదయం ఎలా ఉంటే మన జీవితం అలాగ ఉంటుంది. మన హృదయం కరెక్ట్గా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. నా కోసమే కాదు, మీకోసమే కాదు, ఎవరి కోసమైనా ఇదే. మన హృదయం కరెక్ట్గా ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంట. నువ్వు ఎదుటోడితో చెప్పడం కాదు, నువ్వు చర్చికి వస్తున్నావు మంచిది, నువ్వు చర్చిలో నలుగురితో మాట్లాడుతున్నావు మంచిది, నువ్వు చర్చిలోని ఎదుటోడి కోసం సాయం చేస్తావు మంచిది కాదనరు. కానీ దాన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేసుకుంటే మాత్రం అది మంచిది కాదు. వేరే విధం అంటే మీకు అర్థమైందా? వేరే విధం అంటే ఇతను దీనికే రావాలి, ఇది దీనికే చెయ్యాలి, అది నీకు అనవసరం. దేవుడు చూసుకుంటాడు, నీకేమైంది? దేవుడు తెలుసుకుంటాడు కదా, దేవుడు తెలుసు కదా, అన్ని ఎరిగిన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడికి ఈ మాత్రం తెలీదా? అతని జీవితం ఏంటో తెలీదా? అతని హృదయంలో ఏముందో తెలీదా? కోపం ఉంటే జీవితం గందరగోళం, అసూయ ఉంటే శాంతి పోతుంది, పాపం ఉంటే దేవుని సన్నిధే తగ్గుతుంది. కరెక్టే కదా? కోపం ఉంటే జీవితం గందరగోళం అయిపోతుందా లేదా? అసూయ ఉంటే శాంతి పోతుంది, పాపం ఉంటే దేవుని సన్నిధికి రావడమే తగ్గుతుంది. దేవుని సన్నిధి అంటే చర్చికి వెళ్ళిపోవడమే కాదు, వాక్యం చదివేయడమే కాదు, పాటలు పాడడమే కాదు, వాక్యాన్ని బోధించడమే కాదు, అర్థం చేసుకోవాలి. మన హృదయంలో ఆ మాట ఎందుకు వస్తుంది అన్న దానికోసం అర్థం చేసుకోవాలి ప్రతిదీ. అది మనం ఏంటో కలిగి ఉండాలి, ఆ మాట ఏంటి కలిగి ఉండాలి, ఆ వాక్యం ఏంటి కలిగి ఉండాలి. అందరు సీనియర్లే, దానికోసం నేను ఏమన్నా, అందరూ నేర్చుకోవచ్చు, ఇది ఎవరైనా మాట్లాడవచ్చు. ఇది నేను అని ప్రూవ్ చేసుకోవడానికి. ఇది ఏంటండి, ఇది నేను అని ప్రూవ్ చేసుకోవడానికి. నువ్వేటో, నీ జీవితం ఏంటో, నీ హృదయం ఎలా ఉందో మార్చుకోవడానికి. ఇది ఎదుటోళ్ళ కోసం చెప్పడానికో, లేదా ఎదుటోళ్ళ కోసం మాట్లాడడం, లేకపోతే ఆ పక్కంటోడు ఎలా ఉంటాడు, ఎదురింటోళ్ళు ఎలా ఉంటారు అని ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి కాదు. ఇది బైబిల్ అనేది వాక్యాన్ని బోధించాలి. ఏ విధంగా బోధిస్తారో చాలామందికి తెలుసు. అయితే కోపం ఉంటే జీవితం ఎలా ఉంటుందంట, గందరగోళంగా ఉంటుంది. అసూయ ఉంటే జీవితంలో ఎలా ఉంటుంది, శాంతి ఉండదంట, మనశ్శాంతిగా ఉండలేము. అసూయ ఉంటే మన హృదయంలో అసూయ పెట్టుకొని బయట వాళ్ళతోని మంచిదే అంటే ఏం జరుగుతుంది అక్కడ? పాపం ఉంటే దేవుడి సన్నిధి తగ్గడం అంటే ఏంటి? దేవుడి సన్నిధి అంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ఆ గుణం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అంటే ఈ వాక్యం కోసం, దేవుడి కోసం నువ్వు దూరం అవుతున్నట్టు అర్థం, దేవుడి మాటల నువ్వు పోతున్నట్టు అర్థం. కోపం ఉండొచ్చు, నీకు ఎంత కోపమైనా ఉండొచ్చు, తప్పులేదు. నీకు కోపం ఉండొచ్చు, ఎదుటి ఏదైనా అనొచ్చు, నీకు ఆ హక్కు ఉంది, కాదనలేదు. కానీ దాని కోపానికి కొన్ని సమయాలు ఉంటాయి కదా. ఆశీర్వాదం, గొప్ప గొప్ప కార్యాలు జరగడానికి సమయం పడుతుంది. అట్లాంటిది నువ్వు కోపం పడిపోయి ఎదుటోడి మీద రేజ్ అయిపోతే నీకేమొస్తుందంట? ఏమీ రాదు, దూరం అవుతావు దేవుడికి. దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు మనతోని ఈ రోజున. నీ హృదయాన్ని నువ్వు శుభ్రపరచుకో. నువ్వు ఎలా ఉండాలంట? మంచిగా, ఎదుటోడి మీద ఏమనకూడదు. దేవుడు చూసుకుంటాడు. ఇతను నీకేమైనా చెడు చేశాడు అనుకో, చెడు చేసిన ఏమనుకోడు. ఒకవేళ నీకు తిరిగి మంచి చేసినా కానీ వాళ్ళని ఆరాధించుకోవడం కాదు, దేవుడిని గణపరచు. దేవుడిని నేను ప్రతిదీ అదే అనుకుంటాను. నాకు ఏం మంచి చేసినా కానీ, ఎలాంటి జరిగినా కానీ దేవుడిచ్చిన తలంపు, దేవుడిచ్చినదే. ఇది దేవుడు చేసినదే. ఈ కార్యం జరిగిందంటే, నేను ఈరోజు తింటున్నానంటే చెప్పండి, దేవుడిచ్చినదే. నేను ఈరోజు ఎలా ఉంటున్నానంటే, ఎలా మాట్లాడుతున్నానంటే దేవుడిచ్చినదే అని అనుకోలే తప్ప, ఇదిగో అతనే చేసేసాడు నాకు మొత్తం, అతని మీద పడిపోతాం. అతని మీద పడిపోతే నీకే రాదు, అతను దేవుడి మీద మాట్లాడతాడు. మరి నువ్వు అతని మీద పడతావా? దేవుడి మీద మాట్లాడాలి. చాలామంది అనుకుంటారు అద్భుతాలు ఎక్కడ జరుగుతుంటాయి, మందిరంలో అద్భుతాలు జరుగుతున్నాయి, లేదా పాస్టర్ పవర్ఫుల్. అక్కడ మందిరంలో అద్భుతాలు అన్నదే, పాస్టర్ పవర్ఫుల్ అన్నదే రెండు అక్కడ కరెక్ట్ కాదు.
పాస్టర్ పవర్ఫుల్ అయితే వాక్యంలో పవర్ఫుల్, నేను నమ్ముతాను. నువ్వు వాక్యంలో పవర్ఫుల్ అనుకున్నారనుకో, అతని వాక్యం బాగా, ఆ వాక్యం చెప్పేటప్పుడే మనసుకు అనిపిస్తుంది మార్పు, నేను మారిపోవాలి. ఇప్పటివరకు చాలా చేశాను, నేను ఎలాగో తిరిగాను నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను మారిపోవాలి, నేను ఈసారి నుంచి ఎలా ఉండకూడదు, నేను ఇంకా మారిపోవాలి. వాక్యాన్ని బోధించేటప్పుడు విన్నవాళ్ళు ఏమయ్యారంట, హృదయం మార్చుకుంటారు. కానీ నిజం ఏమిటంటే అద్భుతం ప్లేసుల్లో ఉండదు, అద్భుతం నువ్వు వెళ్ళే ప్లేసులో కాదు, మన విశ్వాసంలో ఉండాలి. నువ్వు విశ్వాసంగా ఉన్నావా? మన విశ్వాసంగా ఉంటే ఏం జరుగుతుందంట, అక్కడ అద్భుతం జరుగుతుంది. కానీ నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఆ చర్చికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఆ పాస్టర్ మాటలు వింటే అద్భుతం, ఆ పాస్టర్ ఈ పాస్టర్ కాదు, అందరు మంచోళ్ళే, అందరు కరెక్ట్గానే చెప్తారు అది. కానీ మనం వినగలిగే ఆ గ్రహించే గుణం ఏదైతే ఉందో అది సర్దుకోవాలి. మన హృదయానికి తెలుసు అతను తప్పు చెప్పినా దేవుడి మాట బోధించేటప్పుడు అతను కరెక్ట్గా చెప్పాడు లేదో అతనికి తెలిసిన తెలియపోయినా దేవుడికి తెలుసు. కానీ నీ హృదయానికి కూడా దేవుడు తెలియపరుస్తాడు, ఇది నీకు ఇది సందర్భం, ఈ సమయంలో ఇది కరెక్టా కాదన్నది దేవుడు చెప్తాడు. అదొకటి మనం మాట్లాడుకోవాలి. మనకు బైబిల్లోంచి కూడా దేవుడు ఇదే మాట చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటే ఏంటి, నువ్వు నమ్మితే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను పలానా దగ్గరికి వెళ్ళానంటే, నేను ఈ ప్రదేశానికి వెళ్ళాను, ఇక్కడ ఒకరికి డబ్బులు లేకపోతే ఏదైనా అవసరంతో నువ్వు తీర్చావనుకో, నువ్వు అతను నమ్మితేనే కదా, నువ్వు లోన అతని కోసం నమ్మితేనే కదా అంతవరకు వెళ్తావు, లేకపోతే నువ్వు అక్కడి వరకు వెళ్ళగలవా? వెళ్ళలేవు, ఎందుకంటే నీలో నమ్మకం లేదు. ఎదుటి మీద నమ్మకం ఉంటేనే నువ్వు అంతలా చేస్తావు. దేవుడు ఇంకెంత నమ్మాలి నేను, నువ్వెన్నో చేస్తున్నావు. మనం ఇప్పుడు నేనే కాదు, ఎవరైనా చాలామంది చెప్పేటప్పుడే కాదు, వినేటప్పుడే కాదు, గ్రహించేటప్పుడే కాదు, చాలా ఉన్నాయి. దేవుడు అన్నట్లు అర్థం చేసుకుంటున్నాడు లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం, రేజ్ అయిపోతాం. దేనికి రేజు? నేను ఇదే మాట్లాడుతున్నా. నువ్వు మారితే దేవుడు నీలో పనిచేస్తున్నట్టే. నువ్వు మారుమనసు పొందినా, నీ హృదయంలో మంచి చెయ్యాలని కొంచెమైనా అనిపించినా చెప్పండి ఏమనిపిస్తుందంట, నువ్వు మారుతున్నట్టే. నువ్వు మారితే దేవుడు నీలో పనిచేస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో చెబుతున్నాడు ప్రతిదీ, నువ్వు ఎలా చేయి, నువ్వు ఎలా ఉండు అని దేవుడు నీతో ప్రతిదీ చెప్తున్నాడు. ఇప్పుడు మనమే ప్రశ్నించుకుందాం, ఏమని? నువ్వు దేవుడిని మార్చమని అడుగుతున్నావా, లేదా నీకు నువ్వే మారడానికి సిద్ధంగా ఉన్నావా? దేవా నన్ను మార్చు అంటే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, నువ్వు మార్చే ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా దేవుడు చేయాల్సినంతవరకు చేస్తాడు. కానీ తదుపరి నువ్వేం చేయాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఎలాగా? నువ్వు సిద్ధంగా ఉండాలి. మారుమనసు పొందామన్నా, ఒక మాట చెప్దామన్నా, వాక్యం చెప్దామన్నా, చాలామంది ఎన్నో ఉంటారు. కానీ వాక్యం చెప్పాలని నీకు అనిపిస్తే నలుగురికి చెప్పాలి, ఇది మంచిది అని చెప్పుకోవాలి. చాలామంది అనుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్ కోసం, ఫేమస్ కోసము, అవన్నీ మనకు అనవసరం. ఫేమస్ అవ్వాలనుకుంటే బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి. ఎలాంటివంటే, పాతగా చూసుకున్నట్లయితే నా జీవితంలో నేను ఫేమస్ అవ్వాలనుకుంటే, మన ఫేమస్ అవ్వాలనుకుంటే బోల్డ్ ఉన్నాయి. చెడ్డ అలవాట్లు, చెడ్డ వ్యసనాలు, సినిమా, ఇంకెన్నెన్నో సాంగ్స్, ఇవన్నీ చేసుకోవాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సరే కాదు, పెద్ద పెద్ద ఫేమస్ కూడా అవుతారు. కానీ దేవుడు వాక్యం చెప్పేటప్పుడే ఇలాంటివన్నీ తగులుతాయి. దేవుడు వాక్యం మాట్లాడేటప్పుడే ఇలాంటి వాళ్ళు అన్నీ వస్తాయి. అయితే దీనికోసం నేను మాట్లాడుతున్నా. ఫేమస్ అవ్వడానికి చెడ్డ అలవాట్లు, చెడ్డ వ్యసనాలు ఇలాంటివి చూసుకోవాలి. కానీ దేవుడి కోసం మాట్లాడడానికి ఫేమస్ అవసరం లేదు, నువ్వు పెద్దగా పోవడానికి అవసరం లేదు, నువ్వు హెచ్చులకు పోవాల్సిన అవసరం లేదు, నేను ఇది అని లెవెల్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు చెప్పాల్సింది ఒకటే, సత్యాన్ని బోధించు, దేవుడి వాక్యాన్ని బోధించు. గ్రహించగలిగే గుణం ఉండాలి ప్రతి ఒక్కరికి. అది లేకపోతే చెప్పుకోవడమే వేస్ట్. మనం ఎక్కడికి వెళ్ళా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇదిగో 10 మంది ఉన్నారు, ఒక 2 వింటున్నారు అనుకో, కొంచెం మంది వింటలేదు అనుకో, ఏమనుకుంటాం? వాళ్ళు వింటలేదు కదా అని చెప్పి మానేస్తావా? మానం. అతని మనసు మారేంత వరకు, అతని హృదయంలో దేవుడు అనే ఒక విత్తనం నాటబడేంత వరకు ఏం చేయాలంట? బోధించాలి. ఇక్కడ ఒక చర్చ్ ఉందంటే ఆపోజిట్లో ఇంకో చర్చ్ ఉందంటే దానికి సంబంధం ఏముంది? ఈ వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ ఉన్నాడు, అతను చెప్తున్నాడు, మొదట్లోనే పెట్టుకున్నారు. అతనికి ఆపోజిట్లో ఇంకొకరు పెట్టి దీన్ని ఏమంటారు? లెవెల్కి పోవడం అంటారు. దీనికోసం నేను చెప్తున్నా, లెవెల్కి పోవడం కాదు, ఇతనికి ఒకవేళ ఇక్కడ పెట్టకూడదు, ఆల్రెడీ దేవుడి సేవ ఇక్కడ అవుతుంది, నేను ఇంకో దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే
నా దేవుడు అక్కడ ప్రేరేపించాడు, లేదా నీకు నీ హృదయంలో ఉంటుంది, నేను ఆ ప్రదేశానికి వెళ్ళి నేను అక్కడ దేవుడి సువార్త ప్రకటిస్తాను అని. లేదు, నేను అతను చెప్తున్నాడు కదా, అతనికన్నా నేను మించిపోయి చెప్పేస్తే ఫేమస్, ఇవి ఇవి కరెక్ట్ కాదు, ఎట్లా ఉండకూడదు, దానికోసం మాట్లాడేది. నీ విశ్వాసం ఎలా మారుతుందంట? కళ్ళ ముందు ఉన్న కార్యాలు జరిగిపోయినా, గొప్ప గొప్ప జరిగిపోతే ఈ చర్చ్ ఇంత వీళ్ళంతా అలా చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. అదంతా నీ వేస్ట్ టైం, అదంతా టైమే వేస్ట్. నీవు వాక్యం చెప్తా అనుకుంటే వాక్యాన్ని చెప్పు, వాక్యం విందాం అనుకుంటే వాక్యం వినడానికే వెళ్ళు, అంతేగాని నేను ఇది చేస్తాను అది చేస్తాను చెయ్యి. దేవుడు ప్రేరేపిస్తే నువ్వు ఏదైనా చెయ్యి. దేవుడికి ఇష్టంగా ఉండను కానీ దేవుడి కోసం మాట చెప్పడం అని చెప్పు, పర్లేదు. కానీ కోపం గర్వాలు ఈ పని చేయు దేవుడి ముందు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. నా హృదయాన్ని పరిశీలిస్తాను. చెప్పండి, నా హృదయాన్ని పరిశీలిస్తాను. నా విశ్వాసాన్ని నిజాయితీగా చేస్తాను. దేవునితో నిజమైన సంబంధం పెంచుకుంటాను. అటులాగన మన హృదయంలో దేవుని వాక్యం ఫలింపచేయును గాక. ఆమేన్. నీకు స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్య. అయితే మేము ఏదైతే వాక్యం చెప్పుచున్నామో ఆ వాక్యంలో మీరే తోడే ఉండి నడిపించారు ప్రభా. అయితే ఈ విన్న ప్రతి ఒక్కరిలోని మా హృదయంలో మీ వాక్యాన్ని ఒక విత్తనం వల్లే నాటి ఫలింపజేసి పెద్ద వృక్షముగా మార్చేటట్టు చేయండి తండ్రి. అలాగే ఈ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. తండ్రి, నేనేం తప్పులు పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి. ఇంకా నన్ను ఇంతగా సిద్ధపరిచి ఈ వాక్యాన్ని చెప్పించినందుకు నీకే వందనములు, స్తోత్రము ప్రభా యేసయ్య. ఇట్టి సమయాన్ని మాకు అందరికి ఇచ్చారు ప్రభువా. అలాగే ఎవరిలో ఎలాంటి అవసరతలు ఉన్నాయో చూసి ఆ ప్రతి ఒక్కరి అవసరతలు అది ఎలాంటిది, ఏ సందర్భాలు అన్నది మీరు గ్రహించి ప్రతి ఒక్కరిది నిర్ణయం బట్టి మీరు అది అవసరతని తీర్చండి ప్రభువా. ఇంకా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడిచి ఉంటున్నారో, ఎంతమంది అయితే దీన్ని నెగిటివ్గా పాజిటివ్గా వ్యతిరేకతగా ఇంకా దీన్ని తీసుకునే ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి. ఆ ప్రకారమున మమ్మల్ని నడుచుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి ప్రభా. అయితే మీరు ఎంతగానో మాట్లాడారు ప్రభా. మా హృదయంలో మేము మా మనసు మార్చుకుంటేనే కానీ మీరు మాతో ఉండరు తండ్రి. మేము నిర్ణయం నిజాయితీగా సత్యాన్ని గ్రహించుకుంటేనే కానీ మేము ముందుకెళ్ళాం ప్రభా. అలాగే ప్రతి ఒక్కరిని మీరే చూసి ప్రతి హృదయంలోని మనసు మార్చుకుని గ్రహించగలిగే మనసు ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొని నడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.